తిరుమల లడ్డూ వివాదంలో వితండ వాదం చేస్తున్న ఏఆర్ డైరీ అడ్డంగా బుక్ అయింది. నెయ్యి కల్తీ వ్యవహారం రహస్య నివేదికలో బట్టబయలైంది. అందుకు సంబంధించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో కీలక ఆధారాలున్నాయి. దిండిగలకు చెందిన ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వే బిల్లులు, జీఎస్టీ రసీదులు, టోల్గేట్ల నుంచి సాక్ష్యాధారాలను సేకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తీగలాగేందుకు కీలక అంశాలు బయటపడుతున్నాయి. బోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ నెయ్యిని కొనుగోలు చేయగా వైష్ణవి డైరీ నుంచి 355 రూపాయలకు ఏఆర్ డైరీ నెయ్యిని కొనుగోలు చేసింది. అయితే టీటీడీ నుంచి 1 కేజీ 318 రూపాయలకు ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకుంది. కానీ వైష్ణవి డైరీ నుంచి 355 రూపాయలకు కొనుగోలు చేసి టీటీడీకి 318 రూపాయలకు ఎలా సరఫరా చేసిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నెయ్యిని కల్తీ చేసి తిరుమలకు సరఫరా చేశారని ఆరోపిస్తున్నారు. ఏఆర్ డైరీ ఎలా సరఫరా చేస్తోందని అధికారులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నెయ్యి కల్తీకి సంబంధించి అయితే అడ్డంగా ఏఆర్ డైరీ దొరికేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, తిరుమల లడ్డు వివాదంలో ఏఆర్ డైరీ అడ్డంగా బుక్ అయిందని చెప్పవచ్చు. వాణిజ్య పన్నుల విభాగం నుంచి టీటీడీ ఈఓకి అందిన ఒక రహస్య నివేదికలో ఈ వ్యవహారం బట్టబయలైంది. శ్రీనివాస్, వ్యాపారంలో ప్రాథమిక సూత్రం ఏంటంటే తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు అమ్మితే రూపాయి మిగులుతుంది, అప్పుడు మాత్రమే ఎవరైనా వ్యాపారం చేయగలుగుతారు. ఇది వ్యాపారంలో ప్రాథమిక సూత్రం. అయితే ఏఆర్ డైరీ టీటీడీలో లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని కిలో 318 రూపాయలకి సరఫరా చేస్తామని టెండర్ దక్కించుకుంది. కానీ ఏఆర్ డైరీ తనకి కెపాసిటీ లేకపోయినప్పటికీ కూడా కెపాసిటీ ఉంది అని చెప్పి టీటీడీ షెడ్యూల్ నిబంధనలను సడలించి మరీ కూడా కాంట్రాక్ట్ ను కైవసం చేసుకుంది అక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో. ఈ నేపథ్యంలోనే ఏఆర్ డైరీకి టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేక వాళ్ళు వైష్ణవి తిరుపతికి సమీపంలోని పెనుంబాకు మండలంలో ఉన్న ప్రాంతం నుంచి వైష్ణవి డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేశారు. అదేవిధంగా బోలేబాబా డైరీ అనేది అది వైష్ణవి డైరీకి సిస్టర్ కన్సర్న్. వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ రెండిట్లో కూడా ఒకళ్లే డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కిలో నెయ్యి సగటున 355 రూపాయలు కొనుగోలు చేసిన ఏఆర్ డైరీ టీటీడీకి 318 రూపాయలకి ఎలా సరఫరా చేసిందనేది $1 మిలియన్ ప్రశ్న. అంటే వీళ్ళు సరఫరా చేసిన 5 ట్యాంకర్ల నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. తక్కువకి ఎలా సరఫరా చేస్తారు అనేది కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఈ నెయ్యి మొత్తం కూడా వైష్ణవి డైరీ నుంచి తమిళనాడులోని దిండిగలకు వెళ్లి అక్కడి నుంచి వచ్చినట్టుగా కూడా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి వైష్ణవి డైరీ నుంచి బయలుదేరిన వే బిల్లులు, అదేవిధంగా టోల్ గేట్ లో వాళ్ళు చెల్లించిన ట్యాక్స్, టోల్ గేట్ పన్ను, అదేవిధంగా మళ్ళా జీఎస్టీకి సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంపాదించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు చివరికి టోల్ గేట్ రావడంతో అక్కడ వాళ్ళు ఆ లారీలకి సంబంధించిన 5 లారీల్లో 4 లారీలు తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్నాయి. ఈ లారీలకి సంబంధించి ట్యాంకర్లకు సంబంధించి మొత్తం కూడా టోల్ గేట్ లో కూడా రిసీట్లతో పాటు వీటి ఫోటోలు కూడా సేకరించారు. ఇప్పుడు ఏఆర్ డైరీ అసలు 355 రూపాయలకు కొనుగోలు చేసి సగటున కిలో నెయ్యి 318 రూపాయలకి ఎలా చేసింది అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇందులోనే కల్తీ జరిగింది అనేది కూడా స్పష్టంగా అర్థం అవుతుందని చెప్పి రాజకీయ పక్షాలతో పాటు అధికారులు కూడా అనుమానిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీ దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రాబోతున్నాయి. ఇప్పటికే లారీ నెంబర్ తో పాటు చలానా నెంబరు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన కమర్షియల్ ట్యాక్స్ చలానా నెంబర్ తో పాటు జీఎస్టీ నెంబరు, వే బిల్లు నెంబరు, దాంతో పాటు అక్కడ టోల్ గేట్ లో చెల్లించిన రసీదులు, వీటన్నిటి వివరాలను కూడా ఉన్న అధికార యంత్రాంగం సంపాదించింది. దీన్ని బట్టే ఏఆర్ డైరీ ఈ మొత్తం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ చేసి అడ్డంగా బుక్ అయిందని చెప్పి అధికార యంత్రాంగంతో పాటు కూడా రాజకీయ పక్షాల నేతలు కూడా చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలంతా కూడా కీలకమైన డాక్యుమెంట్లన్నీ కూడా ఏబిఎన్ కి చిక్కాయి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.